సతీష్ చెప్పండి. సో లెక్కలతో సహా ఒక పిల్లవాడు ఉంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60, ఏకంగా 5గురుంటే 75,000 అని చెప్పిన లెక్కలు ఏమయ్యాయి? ప్రస్తుతం ఈ తల్లికి వందనం ఏమవ్వబోతోంది? ఇది నిజంగా వందనం అనొచ్చా? ఏంటి అప్డేట్స్? హరి, తల్లికి వందనం హామీ కాస్త ఇప్పుడు తల్లికి వంచనగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి కూడా ఇస్తామని చెప్పినటువంటి కూటమి నేతల మాటలన్నీ కూడా ఇప్పుడు నీటి మూటలైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 29లో చాలా స్పష్టంగా తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చేసింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీకి విరుద్ధంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా జీవోలో ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వాస్తవానికి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు చదివినా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు చదివినా వాళ్ళందరికీ కూడా ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. స్వయంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు ఎన్నికల్లో ఇదే మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఇంటింటికి ఇచ్చినటువంటి బాండ్లో చెప్పారు. నారా లోకేష్ తన పాదయాత్రలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఇద్దరు ఫోటోలతో ముద్రించిన మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చెప్పారు. సో ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ముగ్గురు ఆ ఎన్నికల ముందు ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా ఇప్పుడు జీవో నెంబర్ 29 జారీ చేసింది. ఆధార్ ఖచ్చితంగా ఉండాలి, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలంటూ ఒక మెలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఆ జీవోలో చాలా స్పష్టంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డిస్క్రిప్షన్ పేర్కొంది. అందులో ప్రతి తల్లికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే ఆ పిల్లల మొత్తాన్ని తల్లిల ఖాతాలో జమ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. కేవలం తల్లికి 15,000 ఏడాదికి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులందరిలో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందేమో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అందుకే మేము ఓట్లేసి పదవులు వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఏదైతే ఎన్నికల ప్రచార సభలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క పిల్లాడిని విద్యార్థిని చూపించి నీకు 15 అని చెప్పినటువంటి రామానాయుడు కూడా మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు హామీల అమలుకు వచ్చేసరికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. జీవో నెంబర్ 29 ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలన్నది రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. హరి, అయితే బాబు మారిపోయారు. సో ఇదివరకులాగా కాదు, ఏది చెబితే అది చేస్తారు అనే ఒక నమ్మకాన్ని జొప్పించే ప్రయత్నం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన దాఖలాలు మనం అనేకం చూసాం. ప్రస్తుతం పథకాలన్నిటికీ ఒక్కొక్క దానికి ఇలాగ తూట్లు పొడుస్తుంటాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? క్లుప్తంగా చెప్పండి సతీష్. ఖచ్చితంగా ప్రభుత్వం సంవత్సరాలు మారినా, క్యాలెండర్ ఇయర్లు మారినా మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చంద్రబాబు పరిపాలన విధానంలో మాత్రం ఆ యూటర్న్ పాలసీ మాత్రం కొనసాగుతుంది. మొదట డిఎస్సి నోటిఫికేషన్లో గతంలో ప్రతిపక్షం ఉండేటప్పుడు 33,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ 16,000 పోస్టులకు ఇచ్చారు. అందులో 6,100 పోస్టులు వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అదేవిధంగా పెన్షన్ 50 సంవత్సరాలకే ఇస్తామని చెప్పారు. ఇంకా దాన్ని అయితే అమలు చేయలేదు. ప్రస్తుతానికి పెంచినటువంటి పెన్షన్ మాత్రమే అమలు చేసిన పరిస్థితి. మూడోది ఇసుక పాలసీకి సంబంధం, ఉచితంగా ఇసుక ఇంటికి అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఇప్పుడు ఇసుక ఒక్కొక్క టన్ను ఒక్కొక్క ఏరియాలో భారీ రేటు, దానికి అదనంగా ట్రాన్స్పోర్టేషన్తో ఆ ఉచిత ఇసుక హామీలో విషయంలో కూడా యూటర్న్ తీసుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పథకానికి కూడా ఇదే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. సో మళ్ళీ యూటర్న్ పాలసీ అయితే కొనసాగుతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతున్న జీవో నెంబర్ 29లో చాలా స్పష్టంగా ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తున్నా అధికార పక్షం నుండి కనీసం ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు దీనిపైన. అంటే చాలా స్పష్టంగా సో ఖచ్చితంగా
ఖచ్చితంగా తల్లికి మాత్రమే దీన్ని వర్తింపజేస్తారన్న ఒక అంశం అయితే స్పష్టమైంది. వాస్తవానికి ఒకవేళ పిల్లలందరికీ కూడా ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే మళ్ళీ దాన్ని సవరించినటువంటి జీవో ఇస్తామని ప్రకటన వచ్చేది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం అనేది తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. రైట్ సతీష్, సో ఒక్కొక్క దానికి తూట్లు పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి ఏ విధంగా ఉంటుంది మహిళలకి? సో ఉచిత బస్సు ప్రయాణం ఓకే, బట్ డీజిల్ మీరే తెచ్చుకోవాలంటారేమో చూడాలి. ప్రస్తుతానికి తల్లికి దీవెన, అమ్మ దీవెన ఏదైతే ఉందో దీనికి ఏం చెప్పారు అంతకుముందు నాయకులందరూ, నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, రామానాయుడు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాం, దెన్ విల్ గెట్ ఇన్ టు ద అదర్ స్టోరీస్. ఒకసారి చూద్దాం. వందనం. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. సంవత్సరానికి 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ అదనమాట సంగతి.